హలో మ్యాన్. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. కమ్ ఆన్ యా. రేయ్, ఏంటి ఇదొకటే తెచ్చావా? అది ఎవరికో ఇవ్వడానికి. మనకు కావాల్సినవి లోపల ఉన్నాయి. పద. मैं बोला ना आपको गाड़ी यहाँ पर पार्क नहीं करना. ఏంటి ప్రాబ్లం? వచ్చిన దగ్గర నుంచి చంపుతున్నాడు. బండి పక్కన పెట్ట. సిమ్ కార్డు ఇలా ఇవ్వు. సరే, ఈ రాత్రికి ఏం ప్లాన్ చేస్తున్నావు? 3 సంవత్సరాల తర్వాత వస్తున్నావు. మామూలుగా ఉంటుందా? తీసేద్దాం. మనకి ఇదంతా మామూలుగా బ్రో. ఓకే బ్రో. సో వాట్స్ ద ప్లాన్? ఈరోజు ఇండియన్ ఫుడ్ తినాలి. ఎలా జరుగుతుంది షూటింగ్? రెగ్యులరే. హీరోయిన్ నేను రికమెండ్ చేసిందే కదా. అది మీ బాబుకి నచ్చలేదంట. మళ్ళీ పాత హీరోనే పెట్టాడు. బ్లడీ వరల్డ్. ఏంటి ఇంటిగా గెస్ట్ హౌస్ కా? డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళు. మీ డాడీకి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్దాం. ఓకే సార్, వీళ్ళు ఫ్లాట్ కట్టిస్తామని నా దగ్గర స్థలం తీసుకుని 2 ఏళ్ల పైన అయింది. మా కుటుంబం అంతా వద్దని చెబుతున్నా ఒక ఫ్లాట్ నాకు ఎక్కువ వస్తుందని ఆశపడి ఇంటితో సహా స్థలాన్ని వాళ్ళకి రాసిచ్చేసి బయటకు వచ్చేసాను సార్. మొదలెట్టిన పని మధ్యలో ఆపేసి ఫ్లాట్లు ఇవ్వకుండా, డబ్బు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. సొంత స్థలంలో ఇల్లుండి కూడా ఇప్పుడు మేము అద్దెంట్లో ఉండడమే కాకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని మమ్మల్ని వేధింపులకి గురి చేస్తున్నారయ్యా. వీళ్ళకి మా షరతులన్నీ చెప్పే వీళ్ళ దగ్గర మేము ప్లాట్ కొన్నాం సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఏం చేయమంటారు? చాలా డబ్బులు పెట్టి బ్లాక్ అయిపోయాం. చూసారా సార్, అడిగినప్పుడల్లా ఇలాగే ఏవేవో షాకులు చెబుతున్నారు. పోలీసులకు చెప్పి కోర్టుకెళ్ళి మీ పరువు తీస్తామని ఈ ముసలోళ్ళు మమ్మల్ని విసిగిస్తున్నారు సార్. వీళ్ళ వల్ల మా కంపెనీ రెప్యుటేషన్ పాడైపోతుంది సార్. మీ కంపెనీకి అంత రెప్యుటేషన్ ఉంటే ఈ కంప్లైంట్ ఎలా వచ్చింది? మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే సెటిల్ చేయండి. మీరు వీళ్ళ దగ్గర తీసుకున్న స్థలం విలువ ఇప్పుడున్న రేటు ప్రకారం 2 కోట్ల రూపాయలు. రేపు ఈ టైంలోగా మొత్తం డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. బ్లాక్ లో కాదు, వైట్ లో. అంతేకాదు, మీరిచ్చిన డబ్బుతో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి. నా సంగతి తెలుసు కదా. అర్థమైందనుకుంటాను. 24 గంటల్లోపు ఈ కేసు క్లోజ్ అయిపోవాలి. ఆ పని మీద ఉండండి. వెళ్ళండి. మీరేం భయపడకండి. ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళొస్తామయ్యా. ఇట్స్ ఓకే. కూర్చోండి. మీ యాటిట్యూడ్ అస్సలు మారలేదు అంకల్. నువ్వెప్పుడొచ్చా? డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. మీకు ఇష్టమైన బ్రాండ్. సార్, చాలా టెన్షన్ పడ్డాను సార్. ఓవా, చూసావుగా నా టాలెంట్ వాళ్ళని ఎలా నమ్మించాను. సార్, చాలా థ్యాంక్స్. మీరు మాకు చేసిన సహాయానికి 50 లక్షల బ్లాక్లో ఇస్తాం. పేమెంట్ ఎక్కడికి తెచ్చమంటారో మీరే చెప్పండి. సాయంత్రం 5 గంటలకి తాజ్. ఇప్పుడు అర్థమైందా ఈ పోలీస్ డ్రెస్ ని ప్రజలు ఎలా నమ్ముతారో? ఆ బిల్డర్ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంకల్. వాడేదైనా కెమెరా తీసుకొస్తే అడ్డంగా దొరికిపోతాం. 10 ఏళ్ళు పైనే దాటిందిరా అబ్బాయి. నేను కమిషనర్ నై, నాకు ఇవేం కొత్త కాదు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఒకవేళ అక్కడ మనం ఉన్నా అక్కడ మనం లేనట్టే అనిపించాలి. మనం అలాంటి వాళ్ళం కావని జనాలను ఎప్పుడు నమ్మిస్తూనే ఉండాలి. జనాలకు మన మీద ఆ నమ్మకం ఉన్నంత వరకు మన పని మనం చేసుకుంటూనే పోవాలి.